ఏది కావాలి సార్? హెయిర్ డ్రైయరా బెల్టా? రెండు చీపే సార్, ఫుల్ బ్రాండెడ్. ఇంతకన్నా చీప్గా మీకు ఇంకెక్కడా దొరకదు. చూడండి సార్. ఇది మానసి యూజ్ చేసే హెయిర్ డ్రైయర్ కదా, వీడి దగ్గరికి ఎలా వచ్చింది? అన్నీ మన ఇంట్లో వస్తువుల్లో ఉన్నాయి. రే, ఇవి ఎక్కడవిరా మీకు? ఎక్కడ వేయండి సార్, మావే. మేము సెకండ్ హ్యాండ్ సామాన్లు కొని మళ్ళీ అమ్ముతుంటాం. మీకేది కావాలి చెప్పండి, రెండు కలిపి 200 ఫైనల్. ఏంట్రా ఫైనల్? కొట్టేసిన సామాన్లు రోడ్డు మీద అమ్ముతారా? కొట్టేయడం ఏంటి సార్, ఇవి మావే. మీరు కొట్టేకోరండి, లేదంటే ఇటు ఇచ్చేయండి. మావి మాకు ఇచ్చేయండి. ఏంట్రా ఇచ్చేది? చెప్పరా, ఎక్కడివి నీకు? ఎవరిచ్చారు? చెప్తాను సార్, కొట్టద్దు. ఆ అక్క అమ్మమ్మని ఇచ్చింది సార్. రావాలి బాబు రావాలి, రావాలి బాబు రావాలి. రారా. రావాలి బాబు రావాలి, రావాలి బాబు రావాలి. ఏంద్రా అప్పుడే వచ్చినావు? అన్నీ అయిపోయినాయా? లేదు, నీ పని అయిపోయింది. సచ్చినరా బాబు, ఈయనకి అనుమానం వచ్చినట్టుంది. సారు మీరా? ఇంట్లో సామాన్లు పోతుంటే ఏమైపోయాయా అనుకున్నాను. నువ్వు కొట్టేసి ఇక్కడ అమ్ముతున్నావా? కొట్టేసినా అంటున్నారేంది సారు? నాకేం తెలియదు. నాకేం తెలియదు. ఎవరో అమ్మితే నేను అమ్ముతున్నా. ఆగు, ఎక్కడికి పోతావు? వదులు సారు, నాకేం తెలియదు. నేను దొంగని కాదు. వదులు. వదిలితే ఇల్లు మొత్తం దోచేస్తావు. నీ సంగతి తెలుస్తాను రా. సారు వదులు సారు. సార్ వదులు సారు. సార్ వదులు, వదులు సారు. దిగో. అరే నాకేం తెలియదు సారు. నాకెవరో అమ్మిండ్రని చెప్తున్నా కదా. మా ఇంట్లో సామాన్లు నీకెవరు అమ్ముతారు? జరుగు. పద సారు. రా. అన్నయ్య, వదినా. అన్నయ్య, వదినా. ఏమైందిరా? చూడండి. చూడండి, మొన్న మన ఇంట్లో వస్తువులు కనిపించలేదు కదా? నా ట్రిమ్మరు, నీ బెల్టు, షూసు, మన కిచెన్లో వాడే సామాన్లు అన్నీ ఇవే. దొరికిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? అవును, ఇది నా హెయిర్ డ్రైయర్, ఇది నా ఐ ల్యాష్. ఇది నా మేకప్ కిట్. ఇవి అసలు ఇప్పుడు ఏడు దొరికినాయి గౌరవ్? ఇదిగో, ఈ రంగి మన ఇంట్లో కొట్టేసి బయట అమ్ముతోంది. అట్లా గలత్ మాటలు మాట్లాడుకో. మా రంగి అక్క అట్లాంటిది కాదు, చాలా మంచిది. మళ్ళీ నువ్వు మాట్లాడొద్దమ్మా. చెప్పు, మా ఇంట్లో సామాన్లు నీ దగ్గరికి ఎలా వచ్చాయి? నువ్వు తీయలేదు, ఎవరో ఇచ్చారన్నావు కదా. ఎవరిచ్చారో చెప్పు. ఇదేంటి టెన్షన్ పడుతుంది రంగిని తిడుతుంటే? కొంపతీసి ఇది కూడా దొంగేనా?
ఎవరిచ్చారో? ఎవరిచ్చిండ్రో తెలియదు. 4 తగిలేయకుండా అట్లా అడుగుతావేంది గౌరవ్? ఏయ్ చెప్పవే, ఎవరిచ్చిర్రు తెలవకుండా ఎట్లా తీసుకున్నావే? రంగి, ఎందుకొచ్చిన పనులివి? సత్యపమానకంగా చెప్తుండ దొరసని, నాకేం తెలియదు. ఇంట్లో సామాన్లన్నీ నీ దగ్గర పెట్టుకుని ఏం తెలియదంటే కుదరదు రంగి. నువ్వు తీలేదా? అయితే ఎవరిచ్చారో చెప్పు. బాగా ఇరుక్కున్నామే. అక్క నా పేరైతే చెప్పదు కదా. అక్క మంచిదే లే, నా పేరు చెప్పదు. నాకు తెలియదు సారు. ఎవరు తక్కువ పైసలకు అమ్ముతా అంటే కొని రూపాయికి ఎక్కువ అమ్ముతా ఉండా. అయ్యో మానసి, మా అక్కని కొడతావేంది? ఎందుకంటే మీ అక్క దొంగ కాబట్టి. నిన్న పుట్టినరోజుకి పిల్లలకి గిఫ్ట్ తెచ్చిండ్రు. అవి కూడా నువ్వే కొట్టేసినావు కదా. చెప్తావా ఇంకా 4 తగిలించాలా? మాన్సి! మా అక్కని మళ్ళా కొడితే మంచిగా ఉండదు చెప్తున్నా. నానా నువ్వు చిన్నపిల్లవే, నీకేం తెలీదు. చూడంగి, ఇంట్లో సామాన్లు పోవడం అంటే చిన్న విషయం ఏం కాదు. ఈరోజు ఇవి, రేపు ఇంకేమైనా కావచ్చు. ఎవరు చేశారో తెలుసుకోవాల్సిన అవసరం మాకుంది. నిజం చెప్పు. అరే మళ్ళీ 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 ఆగమ్మా. ఇలాంటి పనులు చేస్తే ఎవరైనా తప్పు పడతారు. ఎవరో దొంగతనం చేసిన సామాన్లు అమ్మడం కూడా తప్పే మధు గారు. అయినా ఇలా నెలంతా అమ్మితే నీకెంత డబ్బులు వస్తాయి? అవి దొరికిన సామాన్లను బట్టి ఒక నెల 5,000, ఒక నెల 10,000 దాకా వస్తాయి. బతకడానికి ఇంతకు మించి వేరే పనులేమీ లేవా రంగే? నిన్నెవరైనా దొంగ అంటే అది మా మల్లికి కూడా చిన్నతనమే కదా. సరే, నీకు నెలకి 20,000 ఇస్తాం. నువ్వు ఇక్కడే ఉండు, ఇంటి పని చూసుకో, మళ్ళీ చూసుకో. అలాంటి పనులు మాత్రం మళ్ళీ చేయకు. గట్లనే సారు. ఇగో ఇంట్లో ఉండనిచ్చినాం కదా అని పిచ్చి పిచ్చి పనులు ఏమన్నా చేస్తే ఈసారి పోలీసులకు పట్టించడమే. జాగ్రత్తగా ఉండు. సరే దొరసాని, పద.
హలో హలో సార్, మీరు ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో నడుపుతున్నారు కదా? ఎస్. ఏ కేసు అయినా ఎంత కాంప్లికేటెడ్ అయినా ఎవరికి అంతుపట్టందైనా చిటికలో ఛేదించేస్తాం. మీ గురించి మా ఫ్రెండ్ అంతా చెప్పిందండి. అందుకే తప్పిపోయిన మా పాపని మీరేమైనా కనిపెడతారేమోనని మీకు ఫోన్ చేశాను. ఓ, అది మీరేనా? మీ గురించి కూడా చెప్పింది. మీ పాప 4 సంవత్సరాల క్రితం తప్పిపోయిందంట కదా? అవును సార్. సరే, ఏం జరిగిందో చెప్పండి. 21వ రోజున ఉయ్యాల పండగ చేస్తున్నాం. పాపనప్పుడు తర్వాత ఈ మధ్యనే పాపకు వేసిన గాజులు దొరికాయి. పాప ఎక్కడో దగ్గరలోనే ఉంది, కానీ ఎక్కడుందో తెలియడం లేదు. ఓకే, డోంట్ వరీ, తెలుసుకుందాం. ఏమైనా ఆనవాళ్ళుంటే చెప్పండి. ఆనవాళ్ళ? కుడి పక్కన మెడ కింద భుజం మీద పుట్టిమొచ్చింది సార్. సరే, ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాం. మీ పాప ఎక్కడున్నా కనుక్కొని మీకు అప్పగించే పూచీ మాది. థ్యాంక్ యూ సార్. మళ్ళీ కాల్ చేస్తాను. మమ్మీ 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 అమ్మా మమ్మీ. శాంభవి, ఏంట్రా? ఏంటి శాంభవి? స్కూల్లో అన్ని గేమ్స్ లో నేనే ఫస్ట్ వచ్చా. అన్ని మెడల్స్ కప్స్ నాకే వచ్చాయి చూడు. అవునా, నా బంగారు తల్లి. వావ్, కంగ్రాట్స్ శాంభవి. కంగ్రాట్స్ శాంభవి. వావ్, కంగ్రాట్స్ శాంభవి. అంతా సీన్లే. నాకు గేమ్స్ మీద ఇంట్రెస్ట్ లేక స్కూల్ నుండి జల్దీ వచ్చిన. లేదంటే ఆ కప్పులన్నీ నాకే వచ్చుండేవి. మస్తు చెప్పినావు మళ్ళీ. అసలు మా మళ్ళీ ఉరికితే ఎంటవాడి పట్టుకునేటోడు ఈ దునియాలోనే లేడు. ఆడక కప్పులు రాలే గంతే. సరే, ఎవరికొస్తే ఏంటి, ఇద్దరు మా పిల్లలే కదా. కానీ పొట్టిది అన్ని దానికొచ్చినట్టు నాకేం చేతగానట్టు మాట్లాడుతుంది. నీకేం చేత కాదని అనలే, తనకి వచ్చిందని చెప్పింది అంతే. ఏదైతే ఏంది, అర్థం అదే కదా. అగో నానొచ్చిండు. నాన్న ముందు తక్కువ చేయనీకే ఇప్పటి ఇట్లా చేస్తుంది. అదేం లేదు మళ్ళీ. కావాలంటే ఈ మెడల్స్ అన్ని నువ్వే తీసుకో. నీ మెడల్స్ నాకేం అవసరంలే. నువ్వు వాడుంటే నీకే వచ్చుండేవన్నా కదా, అందుకే ఇస్తున్నా, తీసుకో. ఐ ఏంటి అందరూ ఒక దగ్గరికి చేరారు? డాడీ, ఈరోజు స్కూల్లో గేమ్స్ జరిగాయి. అందులో అన్నిట్లా మళ్ళీ గెలిచింది. అవునా? చూడండి ఎన్ని మెడల్స్ వచ్చాయో.
అవునా? వావ్, వెరీ గుడ్ నాన్న. మరి నీకు? నాకేం రాలేదు డాడీ, మల్లికొచ్చే కదా, అది చాలు. దట్స్ అ స్పిరిట్. యా. నెక్స్ట్ టైం నువ్వు కూడా గెలవాలి, సరేనా? నేనుండగా ఇంకెవరిని గెలవనియా, అన్నీ నేనే గెలుస్తా. సరే, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయండి. ఇద్దరిలో ఎవరు గెలిచినా హ్యాపీగా ఉండాలి, ఒకరికొకరు సపోర్టివ్గా ఉండాలి. ఇది డాడీ గిఫ్ట్. థ్యాంక్ యూ డాడీ. హాయ్ చాక్లెట్. నేను ఫ్రెష్ చేస్తాను. ఓ అక్క, నా మెల్ల ఈ మెడల్ సెట్ ఉన్నాయి. వస్తున్నాయి సెల్లి. నీ మెడలో ఎత్తే గా మెడల్స్ కే అందం వచ్చింది. దా పోదాం. ఏంది నువ్వు చేసిన పని? నీ మెడల్స్ దానికి చిన్నవేంది? డాడీ కోసం పెద్దమ్మా. నాన్న కోసమా? అవునమ్మా, పొద్దున డాడీ ఏం చెప్పాడో తెలుసా? నువ్వు మళ్ళీ మీరిద్దరూ నాకు సమానమే. మీరిద్దరూ గొడవ పడుతుంటే నాకు చాలా బాధగా ఉంది. అయినా నువ్వు పెద్దదానివి కదా, ఏ గొడవ వచ్చినా నువ్వే సర్దుకుపోవాలి. తను ఏం అడిగినా ఇవ్వాలి. అర్థమైందా? అర్థమైంది డాడీ, మీరు చెప్పినట్టే చేస్తాను. ఎందుకో తెలియదు, డాడీకి మళ్ళీ అంటేనే ఇష్టం. డాడీ సంతోషంగా ఉంటే నాకు ఇష్టం. అందుకే మళ్ళీకి నా మెడల్స్ అన్ని ఇచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ సంతోషంగా ఉంటుంది. డాడీ కూడా సంతోషంగా ఉంటారు కదా. ఇంత చిన్న వయసులోనే ఎంత గొప్ప మనసు ఇచ్చాడు దేవుడు నీకు. నా బంగారు తల్లి. ఇద్దరం నీ పిల్లలమే, ఇద్దరం ఒకటే అన్నా కదమ్మా. చూసినవా ఎంత గొప్పగా ఆలోచిస్తుందో? ఇది ఇద్దరికి ఉన్న తేడా. ఇట్లనే మళ్ళీ కూడా ఉంటే ఎంత మంచిగా ఉంటుందో. తను ఇంకా చిన్నపిల్ల కదా మానసి, మెల్లగా తను అర్థం చేసుకొని మారుతుంది. కానీ నువ్వు మాత్రం చాలా మంచి పని చేసావు. కీప్ ఇట్ అప్. హలో సార్, చెప్పండి, పాప గురించి ఏమైనా తెలిసిందా? ఫోటో ఆనవాళ్ళ ఆధారంగా ఇప్పుడు మీ పాప ఎలా ఉంటుందో కొన్ని స్కెచ్లు గీయించాం. అవి మీరు చూసి మీ పాపకి దగ్గర పోలికలు
ఏ స్కెచ్లో ఉన్నాయో చెప్తే దాన్ని బట్టి మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం.